ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే నూతన వస్తువులు లేక వస్త్రప్రాప్తి అంటే నూతన వస్తువులు కావడము లేదా కొత్త బట్టలు కొనుక్కోవడము ఇలాంటివి జరగడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో వ్యాపారాలలో ఇటు ఉద్యోగస్తులకు కానీ అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ నెలలో విద్యలో మంచి అవకాశాలు మంచివి జరగడానికి ఆస్కారం ఉంది. సంతోషంగా ఉంటారు. కుటుంబ వ్యవహారాలలో అందరితో సౌఖ్యంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఇక రెండవ వారం గనక మేషరాశి వారికి చూసుకున్నట్టయితే అధికంగా అలసిపోవడం అంటే అధిక ప్రయాణాలు చేయడం వల్ల అధికంగా అలసిపోవడం జరుగుతుంది. చిన్న చిన్న కలహాలు రావడం కూడా జరుగుతూ ఉంది రెండవ వారంలో. వ్యాపారస్తులకు కానీ కొన్ని చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడవ వారం గనక చూసినట్టయితే మనస్తాపము, ఎప్పుడు ఏదో పొడగొట్టుకున్నట్టుగా విచారంగా ఉండడము, అనుకున్న కార్యక్రమాలు సమయానికి నెరవేరకపోవడం వల్ల కొంత మానసిక శాంతి కోల్పోవడము జరుగుతూ ఉంటుంది. కొన్ని విఘ్నాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ సమయస్ఫూర్తిగా ఆలోచన చేసి ఆ ఆలోచనను అమలులో పెట్టుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలు మంచిగా జరగడానికి ఆశగా ఉంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి మంచి ధనాదాయము, చేసేటువంటి వృత్తిలో వ్యాపారంలో ధనాదాయం మంచిగా ఉంటుంది. అయితే కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఆ చిక్కులు కూడా ఒక స్త్రీ వల్ల ఆ చిక్కులు విడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ స్త్రీ ఎవరు, ఇటు ఆఫీసులోనా లేదా వృత్తి వ్యాపారాల దగ్గర కుటుంబ స్త్రీయా ఎవరో కానీ ఒక స్త్రీ వల్ల ఆ చిక్కులు విడిపోయి సుఖ సంతోషాలకు అనుగుణంగా మారేటువంటి కనబడుతూ ఉంది. కొత్త వారిచే పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వారి వల్ల మీకు మంచి శుభం జరగడానికి ఆస్కారం కూడా ఉంది. ఇలాంటి అన్ని శుభాలు జరగడానికి ఆస్కారం ఉంది. చిన్న చిన్న కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. చీకటి వెనక రాత్రి, రాత్రి తర్వాత వెలుతురు అనేటువంటి రెండు కలిసి ఉంటాయి కాబట్టి చీకటి రెండు కలిసి ఉంటాయి కాబట్టి అలాగే చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించొద్దు. ఆ చిన్న చిన్న కష్టాలు కూడా రాకుండా ఉండాలి అంటే మీరు ప్రతిరోజు కూడా ఈ మేషరాశి వారు లలిత త్రిశతి అనేటువంటి నామాలు కనుక ప్రతిరోజు చదువుకున్నట్టయితే ఈ చిన్న చిన్న కష్టాలు కూడా రాకుండా ఈ శ్రావణ మాసంలో చక్కగా బంధువులతో, మిత్రులతో, భార్యాబిడ్డలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు.